హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఈ ఎన్సీఆర్టీ బుక్ అనేది ఎవరైతే ఆర్డర్ పెట్టారో వారు నాకు ఒకసారి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేకపోతే కుదిరితే కాల్ చేయండి. నేను మీతోటి ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే బుక్ స్టేటస్ గురించి చెప్తాను, అది మీకు డెలివరీ అయిందా, పోస్ట్ చేశానా లేదని చెప్తాను. ఎందుకు అనంటే, ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే, కొంతమంది ₹1 చదివిన వాళ్ళు, లేకపోతే కొంతమంది ఎందుకు వాళ్ళు ఏంటంటే ఈ జనాల్లోకి, ఈ ఆస్పిరెంట్స్లోకి ఏం చేస్తున్నారంటే ఒక తెలియని అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నారు. తెలియని అవేర్నెస్ని ఎందుకనంటే వారి బహుశా మరి అన్నం తింటున్నారో మరి ఏం తింటున్నారో నాకైతే తెలియదు, కానీ బుక్ అంట పైసలు తీసుకొని నేను మోసం చేశానంట. ఆ ₹1 చదివే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, మోసం అంటే ఏంటిది, మోసం అంటే ఏంటిదో నేను చెప్తాను, వినండి. మోసం అంటే మీ దగ్గర పైసలు తీసుకొని ఇంకా అసలు నేను బుక్ పంపించకపోతే దాన్ని మోసం అంటారు. అర్థమవుతుందా? అసలు నేను మీకు బుక్ పంపకపోతే దాన్ని మోసం అంటారు. అంతేగాని బుక్కు లేట్ అయితే దాన్ని మోసం అన్నారు. వాళ్ళు ఏంటంటే బహుశా వాళ్ళు 1వ తరగతి చదివారు, 2వ తరగతి చదివారు, నాకు తెలియదు. కానీ ఏందనంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి ఏ వ్యక్తి కూడా రాకూడదు, ఏ వ్యక్తి కూడా రాకూడదు. అంటే ఒక సాధారణమైన మనిషి, సాధారణమైన వ్యక్తి ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రాకూడదా? అంటే ఈ సబ్జెక్టులు చెప్పకూడదా? నేను వీడియో స్టార్ట్ చేసిన కాడి నుంచి కొంతమంది బ్యాచ్ ప్రత్యేకంగా అదే పని. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు ఇంతవరకు బుక్కు ఆర్డర్ పెట్టలేదు. ఆర్డర్ పెట్టిన ప్రతి వ్యక్తితోటి నేను మాట్లాడాను. ఇప్పటికీ నాకు చాలామంది కాల్ చేస్తున్నారు. కాల్ చేసి, బ్రదర్ బుక్ ఎప్పుడు వస్తుంది, ఇంకా రాలేదని అడిగారు. కానీ నువ్వు మమ్మల్ని మోసం చేశావు. ఇంకోటి ఏంటంటే, బ్రదర్ బుక్కు డబ్బులు తీసేసుకొని బాగా మమ్మల్ని మోసం చేశావు, బాగా డబ్బులు నూకినవు కదా అని చెప్పి ఎవరో పెట్టిండ్రు ఆ బ్రదరు. మరి ఎక్కడి నుంచి వస్తాయో ఈ కామెంట్లు, మరి ఎట్లా వాళ్ళ బుర్ర అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ ఛానల్ మీద, నా మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకనంటే మేము బడా వ్యక్తులం కాదు కదా, మేము బడా వ్యక్తులం కాదు. ఒక నార్మల్ పర్సన్ని, ఒక లేని స్థాయి నుంచి వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసి జనాలకు ఉపయోగపడేటట్టు ఉన్న కంటెంట్ని నేను తీసుకొని వచ్చాను. వాళ్ళు ఏంటంటే ఈ ఫీల్డ్లోకి రావాలంటే కొన్ని లక్షలు ఉండాలి, లేకపోతే కొన్ని కోట్లు ఉండాలి అన్న ఫీలింగ్తో ఉంటారో ఏమో నాకు తెలియదు. కానీ ఒక సాధారణమైన వ్యక్తిని నేను. అంటే తెలియకుండానే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఛానల్కి మరియు నేను మోసం చేసేటట్టు అతను ఏం చేయాలంటే మొత్తానికి ఒక స్ప్రెడ్ చేయాలి. మరి వాళ్ళు అన్నం తింటున్నారా, ఏం తింటున్నారా నాకు అర్థం కాదు. మోసం అంటే ఏంటిదో ఫస్ట్ తెలుసుకో బాబు, ఓకేనా? ఫస్ట్ మోసం అంటే ఏంటిదంటే, పైసలు తీసుకొని ఇవ్వకుండా ఉంటే అది మోసము. లేట్ అయితే మోసం అనరు దాన్ని. ఒకసారి నా ప్లేస్లో నువ్వుండి చూడు. అయినా మీలాంటి వాళ్ళు ఉండరులేండి. మీలాంటి వాళ్ళు ఒక పేపరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాసి ఇవ్వడానికే మీకు చేత కాదు. 540 పేజీలని నా చేతితో రాశాను నేను. 540 పేజీలని. అది మీకేం తెలుస్తుంది? తెలియదు కదా. మీరేంటంటే పక్క వ్యక్తిని ఎప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, పక్క వ్యక్తిని ఎలా చెప్పుతో అనగదొయ్యాలి, అదే కదా మీ పని. ఇంకొకటి ఏంటంటే పీడిఎఫ్ ఇవ్వచ్చు కదా. పీడిఎఫ్ ఇస్తే వీళ్ళు మన తిరణాల్లో మన భోజనాలకి ఇస్తరాకులు పంచుకుంటారు కదా, అలా పంచుకుంటూ ఉంటుంటే నేను చూసుకుంటూ ఎక్సలెంట్ అనుకుంటా చెప్తూ ఉండాలి వాళ్ళకి. అదేనా? మరి మీరు ఒక ఆస్పిరెంట్సే కదా, మరి మీకు బుర్రలో ఏం తిరుగుతుందో నాకు తెలియదు. కానీ ఎందుకుని నా ప్లేస్లో ఉండి మీరు ఆలోచించలేకపోతున్నారు ఎప్పుడు? అంటే ఒక లేని స్థాయి నుంచి వచ్చినోడు ఈడేంది చెప్పేది మనకి అనే ఉద్దేశమా మీది? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఒక లేని స్థాయి నుంచి వచ్చి ఈడేంది మాకు చెప్పేది, ఈడు చెప్తే మేము వినాలా? ఇంకో విషయం ఏంటంటే, కామెంట్లు పెట్టిన ప్రతి అభ్యర్థి కూడా, ప్రతి ఆస్పిరెంట్ కూడా బుక్ తీసుకోలేదు. వాళ్ళు బుక్ కనీసం వాళ్ళు చూడలేదు. చూస్తే కదా మనిషి కష్టం ఏందో అర్థమయ్యేది. గట్టు అవతలుండి, లేకపోతే రింగ్ అవతలుండి ఎవడేం చెప్తాడు? రాసి పెన్ను పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాయి,
ఇట్లా 270 పేపర్సు 540 పేజీలు రాశాను విత్ డయాగ్రామ్స్ విత్ ప్రాబ్లమ్స్ తోటి ఒక యాస్పిరెంట్కి క్లియర్ కట్గా అర్థం కావడానికి. అంతేగాని మీలాగా ఖాళీగా కూర్చొని కామెంట్లు పెట్టి మోసం చేశానా? ఎక్కడ మోసం చేశాను నేను? మోసం చేస్తే ఎట్లా ఎందుకు ఉంటాను? ఇప్పటికీ ఒక చేత్తో పట్టుకొని ఒక పెద్ద డిజిటల్ బోర్డు ఎందుకు కొనుక్కోలేకపోతున్నాను మోసం చేస్తే? మీరు ఈ కామెంట్ పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించండి. ఎవరైతే నార్మల్గా డైలీ మా లైఫ్లో మేము అన్నమే తింటున్నాము అనుకునే వాళ్ళు ఆ కామెంట్ చూసుకొని పెట్టండి. ఎందుకనంటే కామెంట్ పెట్టడం కాదు ఇంపార్టెంట్, అది నిజమా కాదా అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అది నిజమా కాదా అని. ఓకేనా? మీ ఇష్టానుసారంగా మీరు కామెంట్లు పెట్టి మీరు ఎలా పడితే అలా మాట్లాడితే ఇంకో విషయం ఏంటంటే అలాంటి స్వభావం కాదు నాది, గుర్తుపెట్టుకోండి. అలాంటి స్వభావం కాదు, నేను అలా చేసే వ్యక్తిని కూడా కాదు. నేను అనేక మంది యాస్పిరెంట్స్ తోటి ఇప్పటికీ నేను ఫోన్లో మాట్లాడతాను. వాళ్ళు ఎంతో గౌరవించి మాట్లాడతారు, నేను గౌరవంగా మాట్లాడతాను, వాళ్ళని మోటివేట్ చేస్తాను. కష్టపడి చదవండి బ్రదర్, మీకు జాబ్ వస్తుందని చెప్పి ప్రతి ఒక్క బ్రదర్ తోటి ప్రతి ఒక్క సిస్టర్ తోటి మాట్లాడాను తప్ప ఎప్పుడూ కూడా నా మాటలు అనేది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినవి కాదు, ఇబ్బంది పెట్టలేదు కూడా. మోసం అంటే ఏంటిదంటే పైసలు తీసుకొని ఇంకా బుక్ ఇవ్వను నేను అని అంటాం. ఈ పైసల కోసం ఈ నా ఛానల్ని మూసుకునే పరిస్థితి తెచ్చుకొని నేను, అర్థమవుతుందా? ఇప్పుడు 10,000 20,000 కోసం నేను ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మా స్థాయికి నువ్వు రాకూడదు, మేము ఒక మంచి స్థాయిలో ఉంటున్నాము, మా స్థానంలో మా ఊహల్లో మా సార్లు గొప్ప స్థాయిలో ఉంటున్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి రాకూడదు, వాళ్ళని నువ్వు టచ్ కూడా చేయకూడదు, నువ్వు ఎందుకంటే ఒక లేని స్థాయి నుండి వచ్చి నువ్వు. అందుకనే కదా కనీసం వీడియో కూడా వినకుండా పుస్తకం కూడా చూడకుండా కింద ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టడం. అసలంట బుక్ అంట ఆర్డర్ పెట్టి 20 days అయిందంట. మరి ఆ 20 days అయిన వ్యక్తి ఎవరో నాకు కాల్ చేయొచ్చు కదా, కాల్ చేసి బ్రదర్ ఎందుకు ఇంకా బుక్ పంపించలేదు అని అడగచ్చు కదా. కింద కామెంట్లో డబ్బులు బాగా నూకినవు, డబ్బులు నూకటం అంటే ఉత్తిది కాదు, అర్థమవుతుందా? డబ్బులు నూకటం కాదు. డబ్బులు నూకటం అంటే ఏంటిది? మీ పైసలు నేను తీసుకొని బుక్కు ఎప్పటికి పంపించకపోతే దాన్ని మోసం అంటారు, లేట్ అయితే దాన్ని మోసం అనరు. మరి నువ్వే బడిలో చదువుకున్నావో నాకు తెలియదు, నీకెవరు చదువు చెప్పారో మాకు తెలియదు, కానీ ఒక్కసారి ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. కామెంట్ పెట్టడం కాదు, ఎందుకు రూపాయికి ఉపయోగపడని కామెంట్లు పెట్టి లేకపోతే ఏదో ఒక పర్సన్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలగజేయాలని. మీరు యాస్పిరెంట్సే కదా, ఒకసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి మీరు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడం అది కరెక్ట్ కాదు. మీరు చదువుకునే వాళ్ళు, రేపు గవర్నమెంట్ జాబు ఎంప్లాయీస్, మీరు చిల్లరగా ఉండద్దు, అర్థమవుతుందా? ఎవరికైనా సరే బుక్ ఆర్డర్ పెట్టి మీకు పోస్ట్ నుంచి మెసేజ్ రాలేదో వాళ్ళు నాకు పంపించండి, కాల్ చేయండి. బ్రదర్ ఇలా మేము ఆర్డర్ పెట్టాము, పలానా తారీఖున పెట్టాము, ఇంకా మనకి బుక్ రాలేదు అని చెప్పి చెప్పండి. మీరు చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. ఇవి దాదాపు 9th 10th మరియు 6th నుంచి 10th వరకు మొత్తము 20 బుక్స్. ఇప్పుడు నేను పోస్ట్ దగ్గరికే వెళ్తున్నాను. ఇంకోటి కూడా చూపిస్తాను, ఎందుకనంటే అంటున్నారు కదా ఏది డబ్బులు తీసుకొని మోసం, మనది అట్లుండదు. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, రూపాయి అయినా సరే నాకు నేను కష్టపడి సంపాదించింది అయితే చాలు అది. ఇంకోటి ఇప్పటి వరకు మీకు చూపిస్తాను, ఉండండి. ఇవి పోస్టల్ వాళ్ళు నాకు ఇచ్చిన రిసిప్టులు, దాదాపు 53 ఈ యొక్క 20 మొత్తం 73 ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థికి పంపడం జరుగుతుంది. ఒక్కడనే కాబట్టి లేట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా లేట్ అయితే దాన్ని ఏమనుకుంటున్నారని అంటే మోసం. మరి మీరు నిజంగా ఆలోచించే వ్యక్తులైతే, మీరు నిజంగా స్టడీ పర్సన్స్ అయితే, మీరు నిజంగా కష్టపడి చదువుకునే వాళ్ళు అయితే నా కష్టాన్ని మీరు గుర్తించినప్పుడు మీ కష్టాన్ని కూడా దేవుడు గుర్తించడు. ఎందుకనంటే ఇంత కష్టపడి రాసి నేను ఒక్కనే ప్యాకింగ్ చేసుకొని ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళి మీకు కొరియర్ చేస్తుంటే ఇంత సిల్లీగా మీకున్నప్పుడు మీ లైఫ్ కూడా సిల్లీగానే అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు టెన్షన్ పడద్దు. ఏ డౌట్ ఉన్నా సరే 7801000538 నెంబర్కి కాల్ చేయండి. కొంతమంది
ఆకతాయిలు అంటారు వాళ్ళని. మనం చిన్నప్పుడు గోళీలు ఆటలు ఆడుకుంటారు కదా, అలాంటి వాళ్ళు, వాళ్ళ మాటలను ఏం పట్టించుకోకండి. మీకు అలాంటి వ్యక్తిని కాదు నేను. నేను ఈ వీడియో చేస్తున్న నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను బుక్ ప్రిపేర్ చేసి ఇచ్చి అనేక మందికి సైన్స్ తెలవని వాళ్ళకి సైన్స్ తెలిసేటట్టు చేశాను. అలాంటి వ్యక్తిని కాదు, నేను మోసం చేసే వ్యక్తిని కాదు. అలాంటి గోళీలు గాయలు ఆడతారు కదా, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి. ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? లేకపోతే కాల్ చేయండి, నేను మీతో ఖచ్చితంగా మాట్లాడతాను, ఓకే?